Good morning. Today we're going to see interpolator. Okay, Nama? Interpolation. సో ఇంటర్పోలేటర్ అంటే ఏంటి అంటే అప్శాంప్లర్కి ఓకేనండి అప్శాంప్లర్కి అవుట్పుట్లో యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ పెడితే అప్శాంప్లర్కి అవుట్పుట్లో ఇదిగోండమ్మా ఇది అప్శాంప్లర్ ఈ బ్లాక్ ఓకే ఈ అప్శాంప్లర్కి అవుట్పుట్లో ఇచ్చేసాను నేను యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ పెట్టానండి యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ పెట్టాను అనమాట సో అప్శాంప్లర్కి మనం కనుక అవుట్పుట్లో యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ పెడితే దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్పోలేటర్ ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్పోలేటర్ ఓకేనమ్మా మనం దీన్ని ఇంటర్పోలేటర్ అంటామండి రైట్ సో అప్శాంప్లర్ అంటే ఏంటి అది మనం చూసాము సో మళ్ళీ చెప్తాను అది మనం ఎందుకని ఇక్కడ యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ పెడుతున్నాము ఒకసారి మీరు గమనిస్తే కనుక డెసిమేటర్కి వచ్చేటప్పటికి మనం ఏం చేసామండి ఇన్పుట్ దగ్గర పెట్టామన్నమాట యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెట్టాము మనము అవునా అండి ఇదిగోండి హియర్ డెసిమేటర్కి ఏం చేసాము మనము డౌన్ శాంపుల్కి ఇన్పుట్ దగ్గర పెట్టాము యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ ఇక్కడ ఎందుకని యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెట్టాము అంటే ఆల్రెడీ ఇక్కడ మనం చదువుకున్నాము రైట్ ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM ఇది మన శాంప్లింగ్ థియరం అనమాట ఓకేనమ్మా ఎఫ్ఎస్ అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ రైట్ ఇక్కడ మనకి ఏంటి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఇక్కడ ఎఫ్ఎక్స్ సో ఎఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM దీని నుంచి ఎఫ్ఎం ఏమవుతుందండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై టూ ఓకేనమ్మా ఇక్కడ డౌన్ శాంప్లర్లో మనం ఏం చేస్తున్నాము అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నాం అనమాట ఓకేనా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నాం అనమాట ఓకే కాబట్టి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fx/2 నుంచి fx/2dకి తగ్గిస్తున్నాం అనమాట సో ఎప్పుడు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గించామో మనము సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలియాసింగ్ వచ్చేస్తుంది సో ఎలియాసింగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఐఎమ్ హియర్ యూజింగ్ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ ఫర్ డౌన్ శాంప్లర్ ఓకే అప్పుడు మనము యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అలాంటి డౌన్ శాంప్లర్ కలిపి ఉంటాం మనము వి కాల్ ఇట్ డెసిమేటర్ ఓకే ఎలాగైతే మనం డెసిమేటర్లో యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అక్కడ ఉపయోగిస్తున్నామో ఇక్కడ మనము ఇంటర్పోలేటర్లో ఓకే యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ ఉపయోగిస్తాం అనమాట ఎందుకని ఇక్కడ మనము యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ ఉపయోగించాలి ఓకే అది క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ మనకు వస్తాయి అన్నమాట ఓకే అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమీటర్ దగ్గర డౌన్ శాంపుల్ డెరివేషన్ చెప్పిన తర్వాత ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పానమ్మా మీకు అయితే దీనికి మాత్రం ఏం చేస్తాను అంటే ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు ఇంటర్పోలేటర్ అంటే అప్శాంపుల్ గురించి చెప్తాను అనమాట ఓకేనా అప్పుడు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది సో హియర్ ఐఎమ్ యూజింగ్ యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ కదా ఎందుకు ఉపయోగిస్తున్నాను అన్నది చూద్దాం ఇప్పుడు రైట్ సో దిస్ ఈజ్ ఏ సిస్టమ్ ఓకే రైట్ let us suppose this is upsampler ఓకేనామా ఇట్ ఈస్ అప్శాంప్లర్ మనం ఏం పిలుస్తాము I తో డినోట్ చేస్తాం రా అప్శాంప్లర్ ని I తో డినోట్ చేస్తాం అనమాట ఓకే let us suppose x of n is the input signal and input signal is sampled at frequency fx ఓకే అలాగే అవుట్పుట్ సిగ్నల్ నాకేమొచ్చింది అంటే y of n వచ్చింది అనమాట అంటే చూడండి this upsampler performs some operation on input signal and produces output signal y of n. Of course ఇక్కడ నేను n m అని ఇక్కడ నేను డివైడ్ చేయట్లేదు బట్ ఒక అవగాహన కోసం చెప్తున్నాను అంతే రైట్ ఓకేనమ్మా ఇక్కడ మీకు m అని రాసుకోవాలి కానీ ఇక్కడ నేను రాయట్లేదు ఎందుకంటే ఇక్కడ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కదా అప్పుడు ఇక్కడ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రొటేషన్ మార్చాలి ఓకే బట్ నేను ఇలాగ ఉంచుతున్నాను నేను దీన్ని ఇబ్బంది ఏమీ లేదు మన కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఇక్కడ దీని గురించి రైట్ సో కాంప్లెక్సిటీ పెంచని చెప్పి అనుకోవట్లేదు సో లెట్ us suppose FYB ది అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ let us suppose FYB ది output sampling frequency therefore x of n is the input signal to the system and x of n is sampled at a frequency fx sampling frequency fx okay the system
performs some operation on input signal and produces an output signal y of n, which is sampled at sampling frequency fy. ఇది అప్ శాంప్లర్ కదా, ఇది అప్ శాంప్లర్ కదా ఇది. సో మనకి అప్ శాంప్లర్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుందండి, అప్ శాంప్లర్కి ఏమవుతుందమ్మా, fy అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అవుతుంది అనమాట. ఇది మనకి ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్షిప్ అనమాట. ఓకేనా. సో fy ఈజ్ గ్రేటర్ దాన్ fx అండ్ అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఓకే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అన్నారంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే fy అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు i టైమ్స్ ఇంటర్పోలేషన్ టైమ్స్, అది సారీ అప్ శాంప్లర్ టైమ్స్. ఓకే, అప్ శాంప్లర్ టైమ్స్ ఎఫ్ఎక్స్, అప్ శాంప్లర్ టైమ్స్ ఎఫ్ఎక్స్. ఇది మనకి రిలేషన్షిప్ అమ్మా, గుర్తుంచుకోండి దీన్ని, రైట్. సో fy ఈజ్ ఈక్వల్ టు i టైమ్స్ ఎఫ్ఎక్స్. నౌ బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీలో కావాలన్నమాట మనకి. ఓకేనమ్మా, మ్యాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్, ఫేజ్ క్యారెక్టరిస్టిక్స్ కన్నాం కానీ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఫ్రీక్వెన్సీ క్యారెక్టరిస్టిక్స్ రాబడ్డానికి అనమాట. ఓకేనండి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ రాబడ్డానికి అనమాట. నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇన్పుట్, ఓకే, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, యాంగిల్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్. ఓకే, ఇది ఇది ఒమేగా ఎక్స్ అమ్మా ఇది. సో ఒమేగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 pi f by fx. ఓకే, సో ఇదేంటి అంటే ఫ్రీక్వెన్సీ యాంగిల్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్షిప్ అనమాట. యాంగిల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 2 pi f by fx. ఓకే, అలాగే fy ఏమవుతుందండి, సారీ ఒమేగా y ఏమవుతుందమ్మా, సిమిలర్లీ ఒమేగా y ఈక్వల్ టు 2 pi f by fy, 2 pi f by fy. ఓకేనండి, అది మనకు అవుతుంది అనమాట, రైట్. అయితే ఒమేగా y ఈక్వల్ టు 2 pi f by fy అంటే ఏంటమ్మా, fy అంటే ఏంటమ్మా, i ఇంటూ fx. ఓకే, i టైమ్స్ fx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, రైట్, 2 pi f by fx అంటే ఏంటమ్మా, ఒమేగా ఎక్స్. అవునా, 2 pi f by fx అంటే ఒమేగా ఎక్స్. దేర్ఫోర్ ఒమేగా y ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ బై i అని రాసుకోవచ్చు. దీన్ని బట్టి నేను రాసుకోవచ్చు నేను. సో గమనించండి, ఇదిగోండి 2 pi f by fx నేను ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ఒమేగా ఎక్స్. అప్పుడు మిగులుతుంది ఒమేగా ఎక్స్ బై ఐ మిగులుతుంది అనమాట, ఒమేగా ఎక్స్ బై ఐ మిగులుతుంది అనమాట. ఓకేనండి, ఇది రైట్. నౌ ఇప్పుడు నేను స్పెక్ట్రమ్ గీస్తున్నానమ్మా. ఇప్పుడు నేను స్పెక్ట్రమ్ గీస్తున్నాను. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఎ సిగ్నల్, ఓకే, ఫ్రమ్ -π to π, -π to π ఉంది. ఓకేనమ్మా, ఇది 0, రైట్. ఇలా తీసుకుంటానండి, రైట్. ఈ వాల్యూ ఇక్కడ 2 pi. ఓకే, ఇది 3 pi. ఇది మనకి ఏంటి అంటే ఒమేగా ఎక్స్ యాక్సిస్ అనమాట, ఒమేగా ఎక్స్. అలాగే ఇటు పక్క కూడా ఇలా ఉందండి, రైట్. ఇదేమో -2 pi అండ్ దిస్ ఈస్ -3 pi. ఇప్పుడు నాకేం కావాలి, గమనించండి. అవుట్పుట్ కావాలి ఒమేగా బై. ఓకే, లెట్ us సపోజ్ ఐ వాల్యూ ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఐఎమ్ టేకింగ్ హియర్ ది వాల్యూ ఆఫ్ ఐ ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను రా. ఐ వాల్యూ 2 అనుకుంటే అప్పుడు ఒమేగా బై ఏమవుతుందమ్మా, ఒమేగా బై ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ బై 2, ఒమేగా ఎక్స్ బై 2. ఓకేనండి, ఒమేగా ఎక్స్ బై 2, ఒమేగా వై ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ బై 2 అయిందనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, రైట్. సో వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 0, వెన్, ఇదిగోండి ఇక్కడ ఒమేగా, ఐ విల్ టేక్ అనదర్ కలర్, ఐ టేక్ రెడ్ కలర్. ఇదిగోండి ఒమేగా ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా వై? ఓకే, ఒమేగా వై
ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ బై 2 కదా. ఒమేగా ఎక్స్ వాల్యూ ఎంత? 0. 0/2 అంటే ఎంత? వాల్యూ 0. సో ఒమేగా ఎక్స్ 0 అయినప్పుడు ఒమేగా వై కూడా 0 దగ్గరే ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ సిగ్నల్ అనమాట. ఒమేగా ఎక్స్ దగ్గర when omega x equal to 0, let us suppose the value is 1 అనుకుంటే ఇది 1 is 1. ఓకే, when omega x equal to pi, ఓకే, ఒక నిమిషం అండి, ఇక్కడ నేను ఇది మైనస్ పై, ఇది ప్లస్ పై, ఓకే, ఇది 2 పై, రైట్, ఇది 3 పై, ఇది వచ్చినప్పటికి మైనస్ 2 పై, అండ్ దిస్ ఈజ్ మైనస్ 3 పై. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు పై, ఒమేగా ఎక్స్ పై అయింది అనుకోండి అమ్మా. ఓకే, ఒమేగా ఎక్స్ వాల్యూ పై అయింది అనుకోండి అమ్మా. వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ ఒమేగా వై? పై బై 2, అంతే కదా, పై బై 2. ఒమేగా వై ఈక్వల్ టు పై బై 2 అంటే ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు పై అయినప్పుడు అక్కడున్న వాల్యూ ఎక్కడికి వస్తుంది? ఒమేగా వైలో పై బై 2 దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో లెట్ us సపోజ్ దిస్ ఇస్ పై బై 2, దిస్ ఇస్ పై బై 2. సో ఇది మనకి గ్రాఫ్. ఓకేనా అండి. తర్వాత వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 2 పై, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 2 పై, ఓకే, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 2 పై, రైట్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా వై? 2 పై బై 2 అంటే ఎంత? పై, అంటే ఎంత? పై. సో ఇది గ్రాఫ్. వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 3 పై, ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 3 పై, ఓకేనండి, ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 3 పై, ఓకే, అప్పుడు ఏమవుతుంది? వాట్ ఇస్ ఒమేగా వై? 3 పై బై 2, ఓకేనమ్మా, 3 పై బై 2. ఓకే, సో మనకి ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఓకే, అర్థమవుతుందండి. ఇది 3 బై 2 కదా, ఇది వాల్యూ ఏది? 3 బై 2. ఓకే, పై ప్లస్ పై బై 2, 3 బై 2 ఇది వాల్యూ అవుతుంది అనమాట, రైట్. వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పై, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పై, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా వై? మైనస్ పై, ఒమేగా ఎక్స్ వాల్యూ మైనస్ పై బై 2 అంటే సిగ్నల్ ఎక్కడికి వచ్చేస్తుంది? సిగ్నల్ ఎక్కడికి వచ్చేస్తుంది? మైనస్ పై దగ్గరికి వస్తుందమ్మా, మైనస్ పై దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 పై, ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 పై, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా వై? మైనస్ పై. ఓకే, మైనస్ పై. సో ఇది అవుట్పుట్. వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 3 పై బై 2, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 3 పై బై వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 3 పై మైనస్ 3 పై, అప్పుడు వాల్యూ ఎంత? మైనస్ 3 పై బై 2. ఒమేగా వై ఈక్వల్ టు మైనస్ 3 పై బై 2 అంటే ఇది గ్రాఫ్. ఓకేనా, అంటే మనకు అవుట్పుట్ ఏమవుతుంది? కంప్రెస్ అయిపోతుంది అనమాట. అవుట్పుట్ మనకి ఇక్కడ కంప్రెస్ అవుతుంది అనమాట, రైట్. అయితే ఫిల్టర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? మైనస్ పై టు ప్లస్ పై. ఓకేనమ్మా, చూడండి ఇక్కడ మైనస్ పై నుంచి ప్లస్ పై దాకా ఉంది. అసలు ఇదేంటిది మనకి సిగ్నల్ అంటే, సిగ్నల్ ఇక్కడ కూడాను మైనస్ పై టు ప్లస్ పై ఉందండి. మరి పై టు 3 పై, మైనస్ పై టు మైనస్ 3 పై, ఇదంతా ఏంటి అంటే దిస్ ఈస్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సిగ్నల్. దిస్ ఇస్ ద పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు సిగ్నల్ కంప్రెస్ అవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే యాక్చువల్ సిగ్నల్తో పాటుగా, కొద్దిగా జాగ్రత్తగా గమనించండి, నేను ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. మనకి ఇది అవుట్పుట్ వచ్చింది, ఓకేనమ్మా, ఇది మనకి అవుట్పుట్ వచ్చింది, రైట్, అవుట్పుట్ వచ్చింది, బాగానే ఉంది. నా జాగ్రత్తగా గమనించండి, ఇన్పుట్ తీసుకుంటే మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటే వాట్ ఈస్ దిస్ ఇన్పుట్? మైనస్ పై టు పై ఇన్పుట్ అండి. పై నుంచి 3 పై, మైనస్ పై నుంచి మైనస్ 3 పై దాకా ఉన్నది ఇది ఏంటిది అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. అవునా కదా? గమనించండి, ఈ సిగ్నల్ కి ఇది రిప్లికా, అవునా కదా, రైట్. అంటే యాక్చువల్ సిగ్నల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? మైనస్ పై టు పై మాత్రం సిగ్నల్ ఉందన్నమాట, రైట్. అవుట్పుట్ ఏమవుతుంది? కంప్రెస్ అయిపోయి వస్తుంది అనమాట. వచ్చేస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు సిగ్నల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? యాక్చువల్గా మైనస్ పై టు పై ఉంది కాబట్టి మనం ఫిల్టర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెట్టుకోవాలి?
-5 to 5 పైయే పెట్టుకోవాలి పాస్ బ్యాండ్ ఫిల్టర్. అవునమ్మా? మన పాస్ బ్యాండ్ ఫిల్టర్ మనకి -5 to పైయే పెట్టుకోవాలన్నమాట. సో -5 to పై నేను ఫిల్టర్ పెట్టుకుంటే నాకు యాక్చువల్‌గా ఈ ఒక సిగ్నలే వస్తుంది నాకప్పుడు. అవునా కదా? సో అలాగే అవుట్‌పుట్ దగ్గర కూడాను -π నుంచి పై దాకా సిగ్నల్ పెట్టాననుకోండమ్మా. ఒక్కసారి మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ అవుట్‌పుట్ దగ్గర చూడండి ఇది సిగ్నల్. ఇదేంటిది? సిగ్నల్ యొక్క రిప్లికా. ఇదేంటిది? సిగ్నల్ యొక్క రిప్లికా. ఓకే. ఇది సిగ్నల్. దీని యొక్క రిప్లికా ఇది. ఓకే. అగైన్ ఇది సిగ్నల్. దీని యొక్క రిప్లికా ఇది. అవునా కదా? రెండు మనకేంటి రిప్లికాస్ అన్నమాట. రైట్? అంటే ఇమేజెస్ అన్నమాట. ఓకేనమ్మా? ఇది సిగ్నల్. దీని యొక్క ఇమేజెస్ ఇవ్వనమాట. దీని యొక్క ఇమేజెస్ ఇవ్వనమాట. అంటే సిగ్నల్ యొక్క పీరియాడిక్ ఎక్స్టెన్షన్ మాత్రమే. రైట్? అంటే గమనించండి. మనం చెప్పుకున్నామండి. ఇన్పుట్ సిగ్నల్ పీరియాడిక్ అయితే అవుట్పుట్ కూడా ఖచ్చితంగా పీరియాడిక్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. రైట్? సో ఇది సిగ్నల్ అయితే సిగ్నల్ యొక్క రిప్లికాస్ ఇవ్వనమాట. ఓకే. మనం ఫిల్టర్ ఎక్కడి దగ్గర పెడతాం అవుట్పుట్ దగ్గర అంటే -π to π పెడుతున్నామండి. సో -π నుంచి π దాకా ఫిల్టర్ పెడితే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నాకు? అప్పుడు ఇక్కడ నాకేమవుతుంది అంటే యాక్చువల్ సిగ్నల్‌తో పాటుగా ఓకేనమ్మా? గమనించండి. ఇది యాక్చువల్ సిగ్నల్. రైట్? ఈ యాక్చువల్ సిగ్నల్‌తో పాటుగా ఇదిగో నాకు ఇదొచ్చింది ఇమేజ్. దిస్ ఈస్ ద ఇమేజ్. ఓకే. ఐల్ టేక్ అనదర్ కలర్. చూడండి. దిస్ ఈస్ ద ఇమేజ్. అలాగే ఇది కూడా ఇమేజే. ఓకేనమ్మా? ఇది ఇమేజే, ఇది ఇమేజే. ఓకేనా అండి? రెండు మనకి ఇప్పుడు ఏంటి అంటే ఇమేజెస్ అయిపోయినాయి అన్నమాట. రైట్? కాబట్టి మనం ఏం చేయాలి అంటే నాకు ఇప్పుడు ఇమేజెస్ కావాలా? నాకు ఇప్పుడు ఇమేజెస్ అక్కర్లేదు. గమనించండి. నాకు ఇది మాత్రమే సిగ్నల్ అమ్మా. రైట్? ఇది ఇమేజే, ఇది ఇమేజే. ఓకేనా అండి? కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఇమేజెస్ పోవాలి. యాక్చువల్ సిగ్నల్ మాత్రమే ఉండాలన్నమాట. ఇమేజెస్ ఇప్పుడు నాకు పోవాలి. రైట్? ఇమేజెస్ పోవాలి కాబట్టి హియర్ ఐ యామ్ యూజింగ్ హియర్ యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్. ఓకేనండి? హియర్ ఐ యామ్ యూజింగ్ హియర్ యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్. ఇదిగోండి. ఓకేనమ్మా? ఇదిగోండి యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్. ఇది ఎక్కడ పెడుతున్నాం మనం ఎక్కడ పెడుతున్నాం మనం దీన్ని? అప్ శాంప్లర్‌కి అవుట్‌పుట్ దగ్గర పెడుతున్నాము. యాంటీ ఇమేజింగ్ ఫిల్టర్ అన్నది. రైట్? అప్ శాంప్లర్ ఏం చేస్తుంది? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మారుస్తుంది. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా మారుస్తుంది ఇది? పెంచుతుంది. అవుట్‌పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుందన్నమాట. రైట్? అది ఎలా చేస్తుంది అది? సో దిస్ ఇస్ ద ప్రొసెసర్. రైట్? చూడండి ఇప్పుడు అప్ శాంప్లర్ గురించి చెప్పుకుందాం రా. అప్ శాంప్లర్ ఆపరేషన్. రైట్? ఇది మనకి ఏంటి అంటే అప్ శాంప్లర్ అనుకుందాము. దిస్ ఇస్ మై అప్ శాంప్లర్. రైట్? ఎఫ్ఎక్స్ ఇస్ ద ఇన్పుట్స్ input sampling frequency, x of n is the signal. X of n is the signal. Its input sampling frequency is fx. అలాగే y of n is the signal, output signal. Its sampling frequency is fy. రైట్? ఇది అప్ శాంప్లర్ అంటున్నాం కాబట్టి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. therefore fy is greater than fx. సో ఈ అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎంత ఎక్కువ ఉంటుంది అంటే fy ఈక్వల్ టు i టైమ్స్ fx. ఓకేనమ్మా? i టైమ్స్ fx. ఓకే. రైట్? ఇది మరి ఈ పని ఎలా చేస్తుంది? ఈ పని మరిది ఎలా చేస్తుంది అంటే లెట్ us సపోజ్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఇన్పుట్ సిగ్నల్ x of n. ఇది మనకి ఏంటి అంటే ఇన్పుట్ సిగ్నల్ x of n అమ్మా. రైట్? దిస్ ఈజ్ ఇన్పుట్ సిగ్నల్ x of n. x of n చెప్తున్నాం కాబట్టి విల్ టేక్ సమ్ వాల్యూస్ హియర్. రైట్? విల్ టేక్ సమ్ వాల్యూస్ హియర్. సో ఐఎమ్ టేకింగ్ సిగ్నల్ లైక్ దిస్. ఓకేనండి? చూడండమ్మా. లెట్ us సపోజ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకే, బిట్వీన్ ద శాంపిల్స్ అలా తీసుకోవాలండి. డిస్టెన్స్ మస్ట్ బి సేమ్. ఓకే. సో నేను సీక్వెన్సీ ఇలా తీసుకుంటున్నానమ్మా. ఓకే.
దిస్ ఇస్ మై సిగ్నల్, రైట్? ఇదేంటిది అంటే ఎన్ డొమైన్లో ఉంది, అండ్ దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్, అండ్ దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్, రైట్? సో ఎఫ్ఎక్స్ అంటే ఏంటండి? ఎఫ్ఎక్స్ అంటే ఏంటమ్మా? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనమ్మా? సో ద వాల్యూ హియర్ ఈస్ 1, ద వాల్యూ హియర్ ఈస్ 2, ద వాల్యూ హియర్ ఈస్ 3, ద వాల్యూ హియర్ ఈస్ 3, ద వాల్యూ హియర్ ఈస్ 2, ద వాల్యూ హియర్ ఈస్ 1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో ఎఫ్ఎక్స్ అంటే అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఇదేంటి అంటే టీఎక్స్, దిస్ ఈజ్ శాంప్లింగ్ టైం టీఎక్స్, దిస్ ఈజ్ శాంప్లింగ్ టైం టీఎక్స్. ఓకేనండి, రైట్? సో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 1/tx అనమాట, రైట్? సో ఎఫ్ఎక్స్ అంటే ఏంటి? అవుట్పుట్ శాంప్లింగ్, సారీ, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎఫ్ఐ అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. గమనించండి, ఇప్పుడు ఎఫ్ఐ ఏమవ్వాలండి? ఇప్పుడు ఎఫ్ఐ ఏమవ్వాలమ్మా? ఎఫ్ఐ ఎఫ్ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ అవ్వాలి, అవునా అండి? ఎఫ్ఐ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ అవ్వాలి అంటే అదే కదా అప్ శాంప్లింగ్ అంటే. అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరగాలన్నమాట. ఎఫ్ఐ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? అంటే మీనింగ్ ఏంటి? టీవై ఈజ్ లెస్ దాన్ టీఎక్స్ అవ్వాలి, అంతేనే కదా? టీవై ఈజ్ లెస్ దాన్ టీఎక్స్ అవ్వాలి, అంతేనే కదా? అవునా కదా? సో ఇప్పుడు ఏమవ్వాలి అంటే ఈ రెండు శాంపిల్స్ కి మధ్యలో సారీ, ఈ రెండు శాంపిల్స్ డిస్టెన్స్ ఏమవ్వాలి? ఇప్పుడు నాకు తగ్గాలి అవుట్పుట్ లో, ఓకేనమ్మా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ శాంపిల్స్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఎట్ ద అవుట్పుట్. ఓకే, దాన్ని రెడ్యూస్ చేయాలన్నమాట. అంటే మనం ఎలా చేస్తాము అంటే వి విల్ యాడ్ సమ్ జీరోస్ హియర్, ఓకే, ఇన్ బిట్వీన్ ద శాంపిల్స్. విల్ యాడ్ సమ్ జీరోస్ హియర్ ఇన్ బిట్వీన్ ద శాంపిల్స్. ఓకేనండి, ఎన్ని జీరోస్ యాడ్ చేస్తాం ఇక్కడ అంటే i-1 జీరోస్ ని యాడ్ చేస్తామమ్మా. i-1 జీరోస్ ని యాడ్ చేస్తామండి, ఓకేనమ్మా? i-1 జీరోస్ ని యాడ్ చేస్తాం అనమాట, రైట్? లెట్ us సపోజ్ ద i వాల్యూ హియర్ ఈస్ 2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. i వాల్యూ హియర్ ఈస్ 2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. i ఈక్వల్ టు 2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 - 1 శాంపిల్ ని ఇక్కడ నేను యాడ్ చేయాలన్నమాట బిట్వీన్ సక్సెసివ్ శాంపిల్స్, బిట్వీన్ సక్సెసివ్ శాంపిల్స్. ఓకేనండి? సో ఏం చేస్తాను ఇప్పుడు నేను అంటే ఇక్కడ నేను అంటే గమనించండి, హియర్ ఐ విల్ టేక్ హియర్ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ఓకే, ఐ విల్ టేక్ హియర్ ఏ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ఓకే, ఇట్లా అన్నమాట తీసుకుంటారమ్మా. ఓకే, నౌ ఇది గమనించండి. ఇప్పుడు మీరు amplitude here is 1, amplitude here is 1. Okay, the amplitude here is also 1, 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 the amplitude here is also 1. ఓకేనమ్మా? అయితే నేను వీటి మధ్యలో ఏం చేస్తానంటే జీరో యాడ్ చేస్తా. ఇక్కడ జీరో, ఇక్కడ జీరో అమ్మ, సిగ్నల్ జీరో, ఇక్కడ సిగ్నల్ జీరో. ఓకే, అంటే 1 0 1 0. ఎన్ని చేసారు? నేను ఇక్కడ ఎన్ని యాడ్ చేస్తాను? జీరోస్ i-1 జీరోస్ యాడ్ చేస్తానమ్మా. i-1 జీరోస్ యాడ్ చేస్తానమ్మా. i అంటే వాల్యూ ఇక్కడ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. 2 - 1 1 0. ఇక్కడ 2 - 1 = 1. therefore I will add 1 0 అనమాట. ఓకే, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0. ఓకే, అంటే 1 0 1 0 1 0 1 0 1 0 1. ఓకే, ఇప్పుడు గమనించండి, ఇక్కడ కొద్దిగా గమనించండి. ఇది 0th శాంపిల్, ఫస్ట్ శాంపిల్, సెకండ్ శాంపిల్, థర్డ్ శాంపిల్, ఫోర్త్ శాంపిల్, ఫిఫ్త్ శాంపిల్. ఓకేనమ్మా? ఇప్పుడు రెండింటిని నేను దీన్ని మల్టిప్లై చేస్తాను. వీటి ఇక్కడ నేను మల్టిప్లై చేస్తాను. ఓకే, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ m అనుకుంటున్నా దీన్ని నేను. ఓకే, ఐ కాల్ దిస్ m. దీన్ని p ఆఫ్ m అనుకుంటున్నా అమ్మా. సమ్ p ఆఫ్ 1 v ఆఫ్ m ఏదో ఒకటి. ఓకేనా? అర్థం కావడం కోసం చెప్తున్నాను, రైట్? నౌ ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? సో దిస్ ఈస్ ద అవుట్పుట్. గమనించండి, రైట్? గమనించండి, మర్చిపోయాను, ఇక్కడ ఇంకోటి చెప్పాలి. అదేంటి అంటే ఇదిగో, ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10.
8, 9, 10. ఓకేనండి. నౌ ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? రైట్, సి హియర్ 1 into 1 is equal to 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం సిగ్నల్ లేదమ్మా, నథింగ్ ఇంటూ 0, 0. మళ్ళీ 2 into 1, 2. సిగ్నల్ అంటే ఒకటి. ఇది మనకి ఏంటిది అంటే ఇట్ ఈస్ ఇన్ డిజిటల్ డొమైన్ కదా, దిస్ సిగ్నల్ ఈజ్ ఇన్ డిజిటల్ డొమైన్ అంటే డిస్క్రీట్ టైం డొమైన్లో ఉందండి. అంటే ఎట్ 0 నా సిగ్నల్ ఉంది, ఎట్ 1 నా సిగ్నల్ ఉంది, ఎట్ 2 నా సిగ్నల్ ఉంది, ఎట్ 3 నా సిగ్నల్ ఉంది, ఎట్ 4 ఉంది, ఎట్ 5 ఉంది. ఓకే, బిట్వీన్ 2 and 3 సిగ్నల్ లేదా నాకు? సిగ్నల్ ఉన్నది కానీ చెప్పలేము, అన్డిఫైన్డ్ అనమాట. ఓకేనండి, 2కి 3 అంటే ఇలా ఉన్న ఒక ఎనలాగ్ సిగ్నల్ని గమనించండి రా. రైట్, ఇలా ఉన్న ఒక ఎనలాగ్ సిగ్నల్ని నేను మారుస్తున్నానమ్మా, ఇలాగా డిజిటల్లోకి మారుస్తున్నాను ఇలాగా. ఓకే, డిజిటల్లో మారుస్తున్నప్పుడు ఏమవుతుంది డిజిటల్లో మారుస్తున్నప్పుడు అంటే గమనించండి, మనకి ఇలా ఒక ఎన్వలప్ వస్తుంది. అవునమ్మా, సిగ్నల్ యొక్క ఎన్వలప్ వస్తుంది ఇలాగా. రైట్, అంటే ఈ 0కి 1 మధ్యలో నా సిగ్నల్ లేదా? ఇదిగో ఉంది, సిగ్నల్ ఉంది ఇక్కడ, నాకు 0 మధ్యలో సిగ్నల్ ఉంది, కానీ నేను తీసుకోవట్లేదు అనమాట. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్ అని చెప్తున్నాం, అందుకని చెప్పేసి మనము. రైట్, సో ద సిగ్నల్ హియర్ ఈజ్ అన్డిఫైన్డ్ multiplied by 0 is equal to 0. 3 into 1 is 3. Signal which is undefined here, okay, into 0 is equal to 0. 3 into 1, 3. Signal is undefined here, okay. The signal which is undefined here, right, is multiplied by 0 is equal to 0. The signal is 2 here. 2 into 1 is equal to 2. Signal is undefined here, multiplied by 0 is equal to 0. Signal 1 into 1 is equal to again 1. ఇది మనకి ఏమైంది అంటే అవుట్పుట్ y ఆఫ్ ఓకే NIM అని చూద్దాం. రైట్, ఇలా మనకు వచ్చిందండి. ఇప్పుడు ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10. కాబట్టి నేను ఇక్కడ సమ్ m అంటున్నానమ్మా, ఈజ్ y ఆఫ్ m అంటున్నాను అనమాట. ఓకే, వేరే టైం డొమైన్లో మారుస్తున్నాం అంతే. దిస్ ఈజ్ అనదర్ టైం డొమైన్ అంతే. ఓకేనమ్మా, డిస్క్రీట్ టైం డొమైన్ m. రైట్, గమనించండి. అంటే ఇప్పుడు TX అంటే ఏంటి? ఇన్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ టైం అనమాట. ఇప్పుడు TY ఏంటండి? దిస్ ఈజ్ మై TY. ఓకేనమ్మా, ఇప్పుడు TY, ఇఫ్ యు సీ హియర్, TY, ఓకే, దిస్ ఈజ్ TY, ఓకే, దిస్ ఈజ్ TX. TY is less than TX, అవునా కదా? TY is less than TX. TY is less than TX అయినప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే FY is greater than FX. FY is greater than FX అనమాట. FY is greater than FX అనమాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా? నౌ గమనించండి, ఇంకొక చిన్న పాయింట్ అనమాట ఇక్కడ. రైట్, అలా మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామమ్మా. అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనము పెంచుతున్నామమ్మా. ఓకేనండి, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ నేను పెంచుతున్నానమ్మా. రైట్, ఇంకొకటి గమనించండి, అంటే ఇప్పుడు గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, గర్ల్స్. సో ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ మారిపోయినాయా? మారిపోలేదు. ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఉందో అవుట్పుట్ సిగ్నల్ కూడా మనకి అదే ఉందమ్మా. ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ ఏమి మారలేదండి, రెండు అవే ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాం మనము అంటే వీఆర్ పుషింగ్ సమ్ జీరోస్ ఫ్రమ్ అవుట్ సైడ్. కానీ డేటా మారుతుందా? డేటా ఏమీ కూడా మారట్లేదు. గమనించండి అమ్మా, అవుట్పుట్ ఓకే, అవుట్పుట్ చూడండి ఇక్కడ, అవుట్పుట్ వాల్యూ y ఆఫ్ m, ఆర్ సింపుల్ చెప్పాలంటే m ఈక్వల్ టు i ఇంటూ n అని రాసుకోవచ్చా అండి? ఓకే, m ఈక్వల్ టు i ఇంటూ n అని రాసుకోవచ్చా అమ్మా? సో ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు సిగ్నల్ విచ్ ఇస్ ఎట్ 1 ఈజ్ ఎట్ 2 హియర్. అవునండి, ఇన్పుట్ సిగ్నల్ ఎట్ n ఈక్వల్ టు 1 దగ్గర ఉన్న వాల్యూ అవుట్పుట్ దగ్గర ఎక్కడ ఉందమ్మా? అట్ 2 దగ్గర ఉందమ్మా. గమనించండి. సో దిస్ ఇస్ ద సిగ్నల్, ఇది
ఈ సిగ్నల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎట్ n ఈక్వల్ 2 దగ్గర ఉంది. ఈ సిగ్నల్ ఎక్కడుంది? ఎట్ n ఈక్వల్ టు 4 ఎట్ m ఈక్వల్ టు 4 దగ్గర ఉంది. ఈ సిగ్నల్ ఎక్కడుంది? ఎట్ m ఈక్వల్ టు 6 దగ్గర ఉంది. ఓకే, ఈ సిగ్నల్ ఎక్కడుంది? అవుట్పుట్లో ఎట్ m ఈక్వల్ టు 8 దగ్గర ఉంది. ఈ సిగ్నల్ ఎక్కడుంది? ఎట్ m ఈక్వల్ టు 10 దగ్గర ఉంది. ఓకేనా అండి? ఎట్ m ఈక్వల్ టు 10 దగ్గర ఉంది అనమాట. ఓకేనా? అంటే ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్స్ అంటే అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్, బట్ అట్ వాట్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం? అట్ వాట్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైం అంటే i టైమ్స్ n. i అంటే ఇక్కడ ఏంటమ్మా? ఇక్కడ ఇంటర్పోలేటర్. ఓకేనమ్మా? i అంటే ఇక్కడ ఏంటి మనకి? ఇంటర్పోలేటర్. ఓకేనండి? ఇంటర్పోలేటర్ ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2 ఇంటూ i, 3 తీసుకుంటే 3 ఇంటూ i. ఓకే, సారీ 3 ఇంటూ n, 3 ఇంటూ n. సో ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ i ఈక్వల్ 2 కాబట్టి ఓకే, ఇఫ్ n ఈక్వల్ టు 1, ఇఫ్ n ఈక్వల్ టు 1 దెన్ i ఈక్వల్ 2 అయిపోయింది. ఎలాగో m ఈక్వల్ టు 2, m ఈక్వల్ టు 2 ఈ సిగ్నల్ ఇక్కడ వచ్చేసింది అనమాట. రైట్? సో ఇది మనకి ఏమవుతుందంటే ఇంటిజర్ మల్టిపుల్స్ ఆఫ్ i, ఇంటిజర్ మల్టిపుల్స్ ఆఫ్ i దగ్గర మాత్రమే నాకు అవుట్పుట్ సిగ్నల్ ఉంటుంది. ఓకేనమ్మా? బాగా జాగ్రత్త గుర్తుంచుకోండి మాట. ఇంటిజర్ మల్టిపుల్స్ ఆఫ్ i దగ్గర మాత్రమే నాకు అవుట్పుట్ సిగ్నల్ ఉంటుంది. ఓకేనమ్మా? అది బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంటిజర్ మల్టిపుల్స్ ఆఫ్ i దగ్గర మాత్రమే నాకు అవుట్పుట్ ఉంటుంది. ఓకేనమ్మా? ఇంటిజర్ మల్టిపుల్స్ ఆఫ్ i కాకుండా ప్రతి చోట కూడా ఏమవుతుంది నాకు అంటే సిగ్నల్ అవుట్పుట్ లో 0 వచ్చేస్తుంది. సిగ్నల్ అవుట్పుట్ లో 0 వచ్చేస్తుంది. ఓకేనా అండి? అర్థమవుతుందా? ఇది మనకి అప్ శాంప్లర్ యొక్క కాన్సెప్ట్, ఇంటర్పోలేటర్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? Okay, right, I'm winding then, right?